కత్తెర మీద ఇద్దరు వ్యక్తుల పేర్లు రాసి మీరు ఈ యొక్క చెట్టు ఆకును 7 సార్లు కటింగ్ చేసినట్లయితే వాళ్ళు 2 వారాల్లో ఎవరైనా సరే పూర్తిగా విడిపోయి తన్నుకొని వెళ్ళిపోవటం అనేది జరిగింది. అటువంటి పవర్ఫుల్గా ఒక చిన్న తంత్ర ప్రయోగం అనేది మీకు నేను తెలియజేస్తున్నమాట. ఎవరైనా సరే మూడో పార్టీ మీ కుటుంబంలోకి వచ్చారు, మీ జీవితంలోకి వచ్చారు, మీ భార్యాభర్తల మధ్యకి వచ్చారు, వచ్చిన కాడి నుంచి మీ కుటుంబం అనేది గందరగోళం అయిపోతుంది. వాళ్ళు మీరు ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళ వల్ల మీ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది అని బాధపడుతున్న స్త్రీలు కానీ పురుషులు కానీ, లేకపోతే కుటుంబ పరంగా ఎవరైనా సరే బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి మూడో పార్టీ ఎవరైతే వచ్చారో అంటే ఒక లవ్కు సంబంధించిన మ్యాటర్ మాట ఇదంతా. ఎవరైతే మూడో వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారో ఆ మూడో వ్యక్తిని శాశ్వతంగా మీ నుండి పూర్తిగా తీసివేయటం కోసం ఈ యొక్క ప్రయోగం అన్నమాట. మీరు మంగళవారం రోజున ఒక చిన్న కత్తెర తెచ్చుకొని, కొత్తది తెచ్చుకుని కత్తెర అనేది ఒక 30-40 రూపాయల లోపు ఉండేది తెచ్చుకొని ఆ కత్తెర మీద 2 కటింగ్లు చేసే ఉంటాయి కదా, దాని మీద వాళ్ళ పేరు అనేది మార్కర్తో రాయండి. మార్కర్తో ఉండేది స్కెచ్ పెన్ ఉంటుంది కదా, వాటితో రాయండి. లేదా మీకు పడ్డ ఏదైతే దాని మీద పడిద్దో ఇంకు పెన్ను దాంతో రాయండి. ఫస్ట్ వాళ్ళ పేరు రాయండి, తర్వాత కింద ప్లస్ గుర్తు వేసి ఎవరినైతే విడదీయాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి. రాసిన తర్వాత మీరు ఆ కత్తెరని తీసుకుని వెళ్ళిపోయి జిల్లేడు చెట్టు ఆకు దగ్గరికి వెళ్ళిపోయి ఒక జిల్లేడు చెట్టు ఆకును కోయండి. కోసిన తర్వాత ఈ కత్తెరతో ఆ జిల్లేడు చెట్టు ఆకుని 7 సార్లు కట్ చేయండి. కట్ చేసిన ఆ 7 ముక్కలను మీరు ఒక నల్లని వస్త్రంలో పెట్టేసి మీకు 4 రోడ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ తీసుకెళ్ళిపోయి దాన్ని ఆ శత్రువు పేరు చెప్పేసి కాల్చివేయండి. ఈ విధంగా 2 మంగళవారాలు చేయండి. 3వ మంగళవారం వచ్చే లోపు ఆ యొక్క ఎవరైతే వచ్చారో ఆ స్త్రీ పురుషుడు ఎవరైనా సరే మీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగిద్ది.